రచయితగా పుస్తకాలు రాస్తూ ఈ పర్యావరణం మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ కళాపీఠలు చూపిస్తూ ఇన్ని కార్యక్రమాలు ఎలా చేయగలుగుతున్నారో నాకైతే అర్థం కాదు. అందరికీ సహాయం చేస్తారు. ఆయనకి మనతో పాటు మనకున్నట్టే మరి ఉద్యోగ బాధ్యతలు, పర్సనల్ కష్టాలు, కుటుంబ బాధ్యతలు, కుటుంబ కష్టాలు మనలో చాలా మంది ఉద్యోగం ఆయనకి. అయినప్పటికీ అన్నింటినీ సమపాలనలో పోషించుకుంటూ చాలా చక్కగా చేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ నాకు మిత్రులైనందుకు నేను చాలా గర్వపడుతూ ఈ కార్యక్రమం ఇలాంటి నియోజకవర్గంగా కావాలని అన్నాను. తను ఉన్నంతకాలం ఇది నియోజకవర్గంగా జరుగుతుందండి. మా బాల్య మిత్రుడు ఇంత వనరు స్థితిలో ఈ కళాపీఠాన్ని ఏర్పాటు చేసి ఈ విధంగా అందరికీ నవరత్నాలు ప్రదానం చేయడం అనేది మాకు చాలా గర్వించదగినటువంటి విషయం. మాకు చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ లక్ష్మీపార్వతి గారి సంవత్సరాలు ఈ విధంగా మేమందరూ కూడా కలుసుకోవడం కూడా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. చాలా ధన్యవాదాలు మేడం గారు.